చూడండి. దాంతో పాటు ఆఫ్టర్ ఈ యొక్క ట్వీట్ చేసినాక విత్ ఇన్ నెక్స్ట్ 30 to 40 minutes లోపే మనకి ఏంటంటే మళ్ళీ అదే పేజ్ నుండి జస్టిస్ ఈజ్ సర్వ్డ్, జై హింద్ అంటే న్యాయం జరిగింది అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేయడం జరిగింది. అంటే అప్పటికి వాళ్ళ యొక్క ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలు ఈయన కొడుకున్నటువంటి వాళ్ళ యొక్క నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే దాక్కున్న బంకర్లన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయని చెప్పి మనకి డిక్లేర్ గా తెలుస్తా ఉంది. చూడండి, ఆపరేషన్ సింధూర్. మనం ఆపరేషన్ సింధూర్ లో కనుక మన యొక్క ఫోటోని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన ఆ ఫోటోని అబ్జర్వ్ చేసినా కూడా యొక్క నేమ్ మీనింగ్ అనేది మనకి ఏంటంటే మన ఎవరైతే వీర జవాన్లు మనకి వినయ్ నర్వాల్ కావచ్చు, ఎంతో మంది అక్కడ మనకి పహల్గామ్ అటాక్ లో చనిపోవడం జరిగింది. దాంతో పాటు ఇంతకుముందు ఎన్నో అటాక్ల ద్వారా కూడా మనకి ఏంటంటే ఎంతో మంది ఇండియన్ జవాన్స్ మనకు కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆపరేషన్ తోని ఒక సింధూర్ వాళ్ళకి ఒక వీర తిలకం దిద్దిన విధంగా మన యొక్క ఇండియన్ ఆర్మీ యొక్క ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడున్నా చూస్తాం, ఇప్పుడు రాచుకున్న కొడకల్లారా ఆల్రెడీ మీరు యుద్ధానికి